विनायकं गुरुं भानुं ब्रह्म विष्णु महेश्वरान् सरस्वतीं प्रणम्यादौ सर्व कार्यार्थ सिद्धये महागणाधिपतये नमः प्रार्थनां समर्पयामि। కుంకుమని కానీ పువ్వు కానీ అక్షతలు కానీ అమ్మవారి దగ్గర సమర్పించండి। महागणाधिपतये नमः प्रार्थनां समर्पयामि। సాన్నిధ్యమై కూర్చోవాలని చెప్పేసి అందరూ కూడా భక్తితో శ్రీమాత్రే నమః అని చెప్పేసి అందరూ అమ్మవారిని ప్రార్థన చేసుకోండి। ఎన్ని ఆ సంటలో కూర్చోండి బేటా సమర్పయామి పుష్పైః పూజయామి। అమ్మవారికి పూలు పెట్టండి, ఒక 2 పుష్పాలు ఉంటే 2 లేదా 1 పుష్పాన్ని సమర్పయామి। పుష్పామణి పరిగణాభాన్ అష్టాయేవే దేవతాయ పుష్పాన్ని సమర్పయామి। అమ్మవారికి గోముఖంగా అందరూ కూడా తెలుసు, మళ్ళీ గుర్తు చేస్తున్నాను। గోముఖంగా కుంకుమను తీసుకొని అర్చన చేస్తున్నాను। అందరూ కూడా కాసేపు మీరు కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటూ అమ్మవారికి అర్చన చేయండి మంచిగా। ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః, ఓం విద్యాయే నమః, వాయే నమః, ఓం ప్రదాయాయ నమః, ఓం బ్రహ్మాయ నమః, ఓం చంద్రవదనాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం చంద్రసహోదరే నమః, ఓం చంద్రభుజాయ నమః, ఓం చంద్రరూపాయ నమః, ఓం గిరిరాయ నమః, ఓం ఇంద్రశేఖరాయ నమః, ఓం ఆకులాలయ నమః, ఓం గురుకే నమః, ఓం శివాయ నమః, ఓం శక్తి నమః, ఓం విమలాయ నమః, ఓం విష్ణుజన్యే నమః, ఓం గురుకే నమః, ఓం గాయత్రాజ్ఞే నమః, ఓం శ్రీపుత్రన్యే నమః, ఓం జాంతాయ నమః, ఓం శ్రీ నమః, ఓం భాస్కరే నమః, ఓం శ్రీయోగాయ నమః, ఓం వరాహాయ నమః, ఓం మహాకాయ నమః, ఓం మహాకాయ నమః, ఓం మహాకారాయ నమః, ఓం మహాంకుజాయ నమః, ఓం సీతాయ నమః, ఓం శివనాయ నమః, ఓం విష్ణాయ నమః, ఓం విద్యున్మానాయ నమః, ఓం విద్యుత్కరాయ నమః, ఓం వైష్ణవాయ నమః, ఓం చంద్రికాయ నమః, ఓం చంద్రవదనాయ నమః, ఓం చంద్రలేఖాయ నమః, ఓం సావిత్రి నమః, ఓం పురాధనాయ నమః, ఓం దేవీ నమః, ఓం విద్యానందాయ నమః, ఓం వాగ్దేవి నమః, ఓం మధురాయ నమః, ఓం తీవ్రాయ నమః, ఓం మహాభద్రాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం మహాభోగాయ నమః, ఓం భారతీ నమః, ఓం రామాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం భగవతే నమః, ఓం శివాయ నమః, ఓం జయాయ నమః, ఓం విద్యావాసాయ నమః, ఓం విద్యాజనయాయ ఇక్కడైనా పర్లేదు, ఇక్కడైనా పర్లేదు, క్షీరపాణి యంత్రం తాంబూలం దయామి అమృతో
ఇంకో బోనస్ ఒక అహంకారం వచ్చేస్తుంది. కాబట్టి అలాంటి అహంకారాన్ని అంతా కూడా తొలగించి మనకు ఎంత సంపద ఉన్నప్పటికీ కూడా భగవంతుడి యొక్క ప్రసాదం ఇది అని ఎప్పుడైతే మనం భావిస్తామో అది వృద్ధి చెందుతుంది. అలాగే 10 మందికి కూడా చేరుతుంది. అన్నార్థులకి అన్నదానం చేయడం కానీ, లేదా పేదవారికి సహాయం చేయడం కానీ, లేదా మంచి కార్యక్రమాలు జరిగేటువంటి సమయం లోపల భగవంతుడి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క అర్చన ఇవన్నీ చేసేటువంటి సమయంలో కుంకుమ, పుష్పాలు లేదా ఇతరత్ర ద్రవ్యాలు దేవాలయ నిర్మాణానికి కానీ ఇంకా ఏదైనా మంచి వస్తువు ఇప్పించడానికి కానీ ఎప్పుడైతే